26 రోజులుగా సమ్మె చేస్తున్న స్పందించరా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మంది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 26 రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం మంత్రులు స్పందించరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలుపుతున్న వారితో కనీసం చర్చించకపోవడం సీఎం మంత్రుల బాధ్యతారాహిత్యమేనని పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల ముందు సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నిరసనలు కొనసాగిస్తే సమస్యలు తీవ్రమవుతాయని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదని, ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, సమస్య వారి పక్షాన నిలబడతామని ఉద్ఘాటించారట. ఆమె 26 రోజులుగా సమ్మె చేస్తానని స్పందించరా అంటుంది. వాస్తవం స్పందించాలి కూడా. ఇప్పటికైనా ప్రభుత్వం కనువింపగలగాలి. హనుమకొండలో 2023 సెప్టెంబర్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇది ఛాయ్ తాగేలోపు సమస్య పరిష్కరిస్తా అన్నాడు. మేము అధికారంలోకి వస్తే అది అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. 11 నెలలు నడుతుంది. వాళ్ళు పాపం 26 రోజుల నుంచి నిరసనలు కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చారు. కనీసం మాట్లాడినోడు లేడు. ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు మంత్రులు మాట్లాడితే ఇది కాదు, ఇది కేంద్రం పరిధిలో ఉంది, లేదంటే రెగ్యులరైజేషను మినిమం టైం స్కేల్ తప్ప మిగతా ఏదైనా మాట్లాడని అంటారు. వాళ్ళు చేసేదే దానికి, మిగతా ఏం మాట్లాడతారు? దానిపైన ఎమ్మెల్సీ కవిత నిన్న మీకు మద్దతు ఇస్తా స్పందించరా అని చెప్పి వాళ్ళకు మద్దతు ఇచ్చారు. 26 రోజుల నుంచి సమ్మె చేస్తాంటే స్పందించరా, ఇంకా తొలగిస్తామని బెదిరిస్తారా అంటే ఎవరున్నా అదే దొందే. తమరున్నప్పుడు అదే అయింది. ఆర్టీసీ వాళ్ళు 63 రోజుల సమ్మె చేస్తే స్పందించండి. కేసీఆర్ చచ్చిపోతున్న జనాలు పట్టించుకోలే. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే చచ్చిపోతున్నా కానీ స్పందించలే. గుండెలాగి తొలగిస్తాం, అసలు ఆర్టీసీ ఉండదని బెదిరించిండు. ఇక దానికంటే ఇది నయమే, ఇది కొంత నయమే. మీరు అధికారం లేదు కాబట్టి నా లెక్క మడతపడదు. ఇప్పుడు ఇటు తిరిగింది. అధికారం ఉంటే ఇంకో రకంగా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన పేరు చెప్తూ కాంగ్రెస్ పార్టీ కూడా సమ్మె చేస్తే తొలగిస్తాం, రిమూవ్ చేస్తాం, ఇది ప్రజాపాలన కాదు. అది అట్లా చేస్తే మీరు ప్రజాపాలన వాళ్ళ ఇష్యూని మీరు రిజిస్టర్ చేసుకొని మాట్లాడాలా, సమస్యను పరిష్కరించాలి. మీరు ఇచ్చిన హామీయే కదా. దీని గురించి దిండిగల యాదగిరి రాష్ట్ర అధ్యక్షుడు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం. హలో యాదగిరి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అన్న. ఈహా టీవీ శ్రీనివాసు లైవ్లో ఉన్నారు మీరు. ఏంది సమగ్ర శిక్ష ఎక్కడ దాకా వచ్చింది మీ సమస్య? తొలగిస్తామని ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చిందట ధర్నాలు చేస్తే, నిరసనలు చేస్తే. ధర్నాలు చేసి అల్టిమేట్ చేస్తే ఇట్లా బెదిరింపులు న్యాయం చేస్తామన్న వాళ్ళే బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? మేము ఇప్పటికి కూడా మా స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులకు భోజనం కోసము నాన్ టీచింగ్ స్టాఫ్ ఇప్పటి వరకు స్ట్రైక్ లోకి దించలేదు. ఓకే, మేము ఇంత శాంతియుతంగా చేస్తున్నప్పటికీ బెదిరించడం కరెక్ట్ కాదు. న్యాయం చేయాల్సిన వాళ్ళే బెదిరించడం సరైనది కాదు. అవసరమైతే మేము అందరు స్ట్రైక్ ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమవుతున్నాం. ఓకే, కాబట్టి సామరస్యంగా చర్చలకు పిలిచి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఆలోచన చేయాలి, కానీ ఈ రకంగా బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు. మరి ఉద్యోగులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కానీ మానసికంగా ఇబ్బంది పెట్టడం వలన మేము ఇంకో రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆమరణ నిరాహార దీక్ష కూడా ప్రకటన చేసుకోవాల్సి వస్తుంది. ఎంత జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం సామరస్యంగా చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలి తప్ప ఈ రకంగా ముందుకు వెళ్ళొద్దని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు నిన్న మొన్న కొన్ని వార్తలు వచ్చినాయి. మంత్రి సీతక్క గారు వీళ్ళు చర్చలు జరిపారు. దాంట్లో ప్రధానంగా రెగ్యులరైజేషన్, ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ తప్ప మిగతాయి మాట్లాడిన అంటారు. మరి మిగతా ఏమున్నాయి? ఈ తప్ప అసలు మీ ఎజెండా అయింది, మెయిన్ ఎజెండా రెగ్యులరైజ్ చేయాలి. అది కాకపోతే టైం స్కేల్ ఇవ్వాలన్నాం, పే స్కేల్. అదే ఆ రెండు తప్ప మిగతాయి మాట్లాడమంటుందట ప్రభుత్వం. మనకు కావాల్సింది ఆర్థికంగా నిలదొక్కుకోవడం, జీతాల పెంపు. రెగ్యులరైజ్ అనేది కొంచెం కొద్దిసేపు పక్కకు పెట్టినా కానీ అవును ఆ జీతాల పెంపే పక్కకు పెట్టమన్నాక ఒకవేళ పక్కకు పెట్టామంటే సరే ఎన్ని రోజులు పక్కకు పెడతారు, మీరు ఒక 6 నెలల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పమన్నాం. ఓకే, అట్లా కూడా 2025లో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పమన్నాం. ఓకే, అప్పుడు చెప్పకపోతే ఏమంటారు? ఓకే, అసలు ఆ ఇష్యూయే దానికోసం చేస్తున్నప్పుడు దాన్ని పక్కకు పెట్టమంటే ఇష్యూ ఎక్కడదిగా ఉండదుగా. ఇష్యూ ఎక్కడిదిగా? అదేలే 2025లో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పకపోతే దీన్ని ఏమంటారు అంటే అది కూడా అడిగారా మీరు? నెక్స్ట్ ఇయర్ అన్నా కనీసం చేయండి, 25లో చేయండి, ఎప్పుడు చేస్తారా అన్న చెప్పమన్నారా? 2025లో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో కూడా చెప్పమన్నారు. అట్లయినా మీరు రాజీ పడతా అన్నారు, సమ్మె విరమిస్తున్నారు, దానికి కూడా చెప్పట్లే. దానికి సపోర్ట్ పక్కకు పెట్టమంటున్నారు.
ఇంకేదో కేంద్రం ఇష్యూ ఉందంటున్నారు ఏంది దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇది దాంట్లో లీగల్ ఇష్యూ ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం లేదు, ఇది బడ్జెట్ లో వాళ్ళు ఇస్తారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీము, దానివల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని కూడా ఒక చెప్పే ప్రయత్నం ఏదో ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. నేను అదే అంటున్నా, 60% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. మీరు ఏం చేయలేకపోతారు, రెగ్యులరైజ్ చేయలేకపోతాం అంటే ప్రభుత్వం. మరి బడ్జెట్ పెంచి మీరు 40%, 60% మీరు జీతాలు పెంచినట్లయితే ఓకే కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే పూర్తిగా రిక్రూట్మెంట్ అనేది నియమ నిబంధనలు జీతభత్యాలు అన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం 60% బడ్జెట్ ఇస్తాము, మీరు ఎంత చేసుకుంటారో చేసుకోండి, మేము ఇచ్చేది 60% మేము ఇస్తాము, ఓకే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఓకే 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 అని మీరు అడుగుతున్నారు. ఓకే ఓకే రెగ్యులరైజ్ తర్వాత అంటున్నారు, తర్వాత మాట్లాడదాం రెగ్యులరైజ్ గురించి. ఓకే ఓకే అది కూడా మీరు సిద్ధంగానే ఉన్నారు, రెగ్యులరేషన్ కొద్దిసేపు వాయిదా వేసినా మా జీతాలు పెంచాలనే దాంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళు చెప్తున్న పద్ధతి. రెగ్యులరేషన్ ఒకవేళ ఇబ్బందులు ఉన్నా కానీ న్యాయపరమైన ప్రస్తుతానికి కనీసం మా జీతాలు పెంచండి, మేము 20 సంవత్సరాల నుంచి ఎట్టి సేకరి చేస్తున్నాం, మాకు జీతాలు పెంచే అర్హత ఉంది, మాకు పెంచితే తర్వాత మిగతా తర్వాత మాట్లాడదాం, కానీ ఆర్థిక అంశాలు తప్ప మిగతా మాట్లాడమని ప్రభుత్వం అంటుంది.